హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అల్నాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ స్పైసీ నూడిల్స్ అండి, తండూరి నూడిల్స్. చాలా ఎమ్మీగా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే నార్మల్ నూడిల్స్ కన్నా ఇవి సూపర్గా ఉంటాయి అన్నమాట. సో అది ఎలా చేయాలో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వాటర్ తెల్లనివ్వాలి. 2 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇవి తెల్లిన తర్వాత ఈ నూడిల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఒక 80% మాత్రమే కుక్ అవ్వాలండి. చూడండి, ముద్దగా అయిపోతాయి, లేదంటే కొంచెం మనం జస్ట్ అలా పట్టుకున్నప్పుడు జస్ట్ అలా గట్టిగా ఉండి కట్ అవ్వాలన్నమాట, మెత్తగా అవ్వకూడదు. ఈ స్టేజ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే వడగట్టేస్తున్నాను. వాటర్లో కడిగేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి బాగా కలుపుతున్నాను. ఇలా చేసినందువల్ల మనకి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట నూడిల్స్. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీ ఇష్టం అండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కసూరి మేతి అండి 1 స్పూన్ నలిపి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి టేస్ట్ అంతా తీసుకొచ్చేది ఈ స్పైసీనేనండి, ఈ మసాలానే. దీనివల్లే మనకి నూడిల్స్ చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ 3 వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించాలి. జస్ట్ 2 మినిట్స్ అండి, ఎక్కువ వేయించద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తుంటే ఆ టేస్టే వేరండి, బాగా కుక్ అవుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కలిపెట్టుకున్న ఈ కర్డ్ ఉంది కదా, అది కూడా ఈ మసాలా అంతా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి, అంతా వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ మాత్రమే కుక్ అవ్వాలండి ఇది. దీంట్లోంచి వాటర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అప్పటిదాకా ఇది ఫ్రై చేయాలి. చూడండి, ఇలా వాటర్గా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న నూడిల్స్ని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే మాత్రమే ఉంచుకోవాలండి. మనకి ఇంకా సాల్ట్, స్పైసెస్ ఏం అవసరం లేదు. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి, కలిపే వీడియో. చూడండి, నేనైతే కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను. రెడీ అయిపోయినాయండి తండూరి నూడిల్స్. ఎమ్మీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. నార్మల్ వెజ్ నూడిల్స్ కన్నా ఇలా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.